శుక్లాంబరధరం విష్ణుం ససువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ఆపదామపహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అని రామచంద్రమూర్తికి నమస్కారం చేసుకుని మనము మన రామాయణంలో తర్వాత సర్గలు చదువుకుంటూ వెళ్దాము. మనము ఇంతవరకు ఏం చేశామంటే 45వ సర్గలో మన రామచంద్రమూర్తి ఈ పురం ఎవరిది గురువు గారు, దీని వంశము రాజవంశం ఏది అని అడిగితే రాజవంశము చెప్తాను, ఆ రాజ్యం గురించి చెప్తాను రామ వినుమరి అని ఆయన చెప్తూ ఉన్నారు. ఈ కథ అనగనగా ఒక సమయంలో ఏం జరిగిందంటే, మన దేవతలకి ఆశ కలిగింది, చనిపోకుండా ఉండాలి, ఎప్పటికీ జరా మరణాలు లేకుండా ఉండాలి, ఉన్నంత వరకు వ్యాధులు లేకుండా ఉండాలి, ఏ విధంగా అది సాధించాలని ఆలోచించుకుంటుంటే వాళ్ళకు ఒక ఆలోచన కలిగింది. మనము క్షీరసాగరాన్ని మదిద్దాం అనుకున్నారు. అందుకని వాసుకిని తాడుగా మందర పర్వతాన్ని కవ్వంగా పెట్టుకొని వాళ్ళు మధించడం మొదలుపెట్టారు. ఆ విధంగా మమందుహు అని వాళ్ళు మధిస్తూ ఉంటే ఏం జరిగిందంటే వాళ్ళకి 2 కష్టాలు వచ్చాయి. ఒకటి, ఆ తాడును పట్టుకుని జుర్రు బుర్రు అని లాగుతుంటే ఆ పర్వతానికి వేసి ఆ వాసుకి ఒక 1000 సంవత్సరాలు అట్లా గడిచిన తర్వాత దాని తలల్లో ఉన్న విషమంతా కక్కడం మొదలుపెట్టింది, ఆ పర్వతాన్ని కరవడం మొదలుపెట్టింది. ఆ హాలాహల విషం మొత్తం లోకాలన్నిటినీ ఆవరించి అందరినీ దహించేస్తుంటే వాళ్ళు వెళ్ళి శంకరుణ్ణి అడిగారు. ఆయన సరే అని ఆ విషాన్ని తాగేశారు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు మదించడం మొదలు పెట్టారు. చిలుకుతూ ఉంటే రెండోసారి వాళ్ళకు వచ్చిన కష్టం ఏంటంటే, అసలు ఆ పర్వతమే నీళ్లలోకి, ఆ క్షీరసాగరంలోకి కూరుకొని పోయింది. మళ్ళీ వాళ్ళు ఈసారి వెళ్ళి విష్ణువుని అడిగితే ఆయన ఒక తాబేలు రూపంలో వచ్చి వీపు మీద మందర పర్వతాన్ని పెట్టుకొని పైకి లేపి నిలబెట్టాడు. అక్కడికే ఊరుకోకుండా మళ్ళీ అది ఆయన వీపు మీద పెట్టుకున్న తర్వాత వీళ్ళు చిలుకుతుంటే జారి పడుతుందేమో అని ఆయన పైనుంచి ఆ శిఖరాగ్రాన్ని కూడా ఇంకో చేతితోటి పట్టుకొని నిలబడ్డారు. మళ్ళీ వీళ్ళకి ఒకవేళ చిలకడానికి సహాయం చేస్తే బాగుంటుందని అనిపించింది. 3వ రూపంలో ఆయన మధ్యలో, వాళ్ళ మధ్యలో నిలబడి చిలుకుతూ ఉన్నారు. ఆ విధంగా చేస్తూ ఉంటే కొన్ని వచ్చాయి. ముందు ధన్వంతరి, తర్వాత అప్సరసలు, తర్వాత వచ్చాయి స్రవము, అట్లాంటివన్నీ వచ్చిన తర్వాత చివరికి అమృతం వచ్చింది. అమృతం వచ్చేసరికి మన దేవతలు దాని మీద ఆశపడి మిగిలిన వాళ్ళని, దితి కొడుకులను చంపుతూ ఉన్నారు. అది చూసి వాళ్ళందరూ, దైత్యులందరూ రాక్షసులతో సహా కలిసి వచ్చి యుద్ధం చేశారు. పెద్ద యుద్ధం జరిగింది. చాలా మటుకు మొత్తం నష్టం కలిగింది. కులక్షయం జరిగిందని రాశారు వాల్మీకి మహర్షి. ఆ విధంగా కులక్షయం అయిపోయిన తర్వాత చాలా మటుకు అందరూ అటు ఇటు చనిపోయిన తర్వాత కొంతమంది మిగిలారు. ఈరోగా మన విష్ణుమూర్తి వచ్చి మాయామోహిని వేషంలో అమృతాన్ని తీసుకొని వెళ్ళిపోయారు. అడ్డొచ్చిన వాళ్ళని ఆయన పిండి ముద్దలను చేసి అమృతాన్ని తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మిగిలిపోయిన ఈ దేవతలు, దైత్యులు మళ్ళీ ఇంకా యుద్ధం చేసుకున్నారు. ఆ యుద్ధంలో దైత్యులు ఓడిపోయారు. ఇంద్రుడు రాజు అయ్యాడు. ఎంతో గొప్పగా ఆయన పాలన చేస్తున్నాడు. ఆ విధంగా ఆయన మోదితః, మోదంతో లోకాన్లన్నిటినీ ఆయన శాసిస్తూ ఉన్నాడన్న చోట మనం కథ ఆపాము. అక్కడి నుంచి చదువుకుంటూ ముందుకు వెళ్దాము. ఈ కథలో మనం తెలుసుకుంది ఏంటి అంటే, సురులెవరు అసురులెవరు అని మన వాల్మీకి మహర్షి మనకు వ్యుత్పత్తి ఇచ్చారు. వరుణుడి కూతురు వారుని బయటకు వచ్చినప్పుడు ఆ వారుని పుచ్చుకున్న వాళ్ళు, సురాపానం చేసిన వాళ్ళు సురలయ్యారు, వద్దన్న వాళ్ళు అసురులయ్యారు అని సురాసురులకు ఆయన చెప్పారు అర్థము. అట్లనే ఆ క్షీరసాగరంలో నుంచి, అప్సు నీళ్లలో నుంచి బయటికి వచ్చిన వాళ్ళు ఆ నీళ్ల యొక్క సారము కాబట్టి వాళ్ళు అప్సరసలయ్యారు అని దానికి అర్థం చెప్పారు.
అక్కడ ఉన్నాము, అక్కడి నుంచి చదువుకుంటూ వెళ్దాము. హతేషు తేషు పుత్రేషు దితిః పరమ దుఃఖిత మారీచం కాశ్యపం రామ భర్తారం ఇదం అబ్రవీత్ అని మన విశ్వామిత్ర మహర్షి రామచంద్రమూర్తికి ఏం చెప్తున్నారంటే కథని, ఇంకా రామ ఆ విధంగా తేషు పుత్రేషు ఆ పుత్రులు, ఆ తల్లి మన దితి యొక్క కొడుకులు దైత్యులందరూ ఆ విధంగా హతేషు చనిపోయిన వాళ్ళని చూసుకుని ఆమె పరమ దుఃఖిత చాలా దుఃఖించింది. ఆమె ఏం చేసిందంటే మరీచ మహాముని కొడుకు కశ్యపుడి దగ్గరికి వెళ్ళి ఆ భర్తారం ఆమె భర్తతో ఇదం ఈ విధంగా అబ్రవీత్ అన్నది. హతేషు తేషు పుత్రేషు దితిః పరమ దుఃఖిత మారీచం కాశ్యపం రామ భర్తారం ఇదం అబ్రవీత్. హతపుత్ర అస్మి భగవన్ తవ పుత్రైః మహాబలైః శక్రహంతారం ఇచ్చామి పుత్రం దీర్ఘ తపోర్జితం అన్నది. ఓ భగవన్ అని ఆమె భర్తను పిలిచి, ఇదిగో తవ నీ యొక్క పుత్రుల చేత ఆ మహాబలైః మహాబలం కలిగిన నీ కొడుకులు, అదితి కొడుకులు, ఆదిత్యులు, దేవతలు, వాళ్ళ చేత నా కొడుకులందరూ చనిపోయారు. ఆ విధంగా నేను హతపుత్రాస్మి, చనిపోయిన కొడుకులు గలదాన్ని అయ్యాను. నా కొడుకులందరూ చనిపోయారు. నీ కొడుకులే, అదితి కొడుకులు నా కొడుకుల్ని చంపేశారు. కాబట్టి ఇప్పుడు శక్రహంతారం, ఆ శక్రుడు ఇంద్రుడు, ఆయన్ని చంపే పుత్రం కొడుకు కావాలని ఇచ్చామి కోరుకుంటున్నాను. ఊరికే అడగట్లేదు నేను. కొడుకు కావాలంటే నువ్వు ఊరికి నాకు ఇవ్వక్కర్లేదు. నాకు ఇటువంటి కొడుకు కావాలి కాబట్టి నేను తపస్సు చేసుకుంటాను. దానికోసం ఉత్త తపస్సు కాదు, దీర్ఘమైన తపస్సు చేసుకుంటాను. ఆ తపస్సు యొక్క ఊర్జితం బలంతోటే నేను కోరుకుంటున్నాను. నాకు ఆ విధంగా శక్రుడు నా బిడ్డల్ని చంపేశాడు, ఆయన్ని చంపే కొడుకు కావాలి అని ఆమె అడుగుతున్నది. హతపుత్రాస్మి భగవన్ తవ పుత్రైః మహాబలైః శక్రహంతారం ఇచ్చామి పుత్రం దీర్ఘ తపోర్జితం స అహం తపశ్చరిష్యామి గర్భం మే దాతుమర్హసి ఈశ్వరం శక్రహంతారం త్వం అనుజ్ఞాతుం అర్హసి. సాహం ఆ నేను ఈ తపస్సును చరిష్యామి చేసుకుంటాను. నేను కోరుకున్న లాంటి గర్భం, బిడ్డను దాతుమర్హసి ఇవ్వవలసి ఉంది నీకు. కాబట్టి నేను అడుగుతున్న కోరికలు రెండు. ఒకటి, త్వం నువ్వు నేను చేసుకునే ఈ తపస్సుకి అనుజ్ఞాతం అర్హసి అనుజ్ఞను ఇవ్వు. రెండు, నేను తపస్సు చేసుకున్న తర్వాత నాకు ఆ శక్రహంతారం శక్రుణ్ణి చంపే ఈశ్వరత్వం కలిగిన వాడు, గొప్ప శక్తి సామర్థ్యాలు కలిగిన కొడుకు కావాలి, అది ఇవ్వు. ఈ రెండు కోరుకుంటున్నాను. ఇప్పుడు నాకు తపస్సు చేసుకోవడానికి ఆజ్ఞ ఇవ్వు. ఆ అనుజ్ఞతో నేను తపస్సు చేసుకుంటాను. నాకు అటువంటి కొడుకు కావాలి, ఆ కొడుకునివ్వు అని అడిగింది. సా అహం తపశ్చరిష్యామి గర్భం మే దాతుమర్హసి ఈశ్వరం శక్రహంతారం త్వం అనుజ్ఞాతుం అర్హసి. తస్యాః తద్వచనం శ్రుత్వా మారీచః కాశ్యపః తదా ప్రతివాచ మహాతేజాః దితిం పరమ దుఃఖితాం. అప్పుడు తదా ఆ కశ్యపుడు మారీచః ఆ మారీచుడు తస్యాః ఆమె యొక్క తత్వచనం ఆ మాటను శ్రుత్వా విని ఆ మహాతేజాః ఆ మహాతేజోమూర్తి పరమ దుఃఖితం బాగా దుఃఖిస్తున్న దితితో ఈ విధంగా ప్రతివాచ జవాబు చెప్పాడు, బదులు పలికాడు. తస్యాః తద్వచనం శ్రుత్వా మారీచః కాశ్యపః తదా ప్రతివాచ మహాతేజాః దితిం పరమ దుఃఖితాం. ఏవం భవతు భద్రంతే శుచిః భవ తపోధనే జనయిష్యసి పుత్రం త్వం శక్రహంతారం ఆహవే.
ఓ తపోధనే, ఓ తపస్సే ధనంగా కలిగిన దానా, శుచిర్భవ, శుచిమంతురాలు వవ్వు, తే భద్రం, నీకు భద్రమవుగాక, ఏవం భవతు, అదే విధంగా జరుగుతుంది. నువ్వేం అడుగుతున్నావో అదే జరుగుతుందమ్మా. నువ్వు ఆహవే, యుద్ధంలో, శక్రహంతారం, ఇంద్రుణ్ణి చంపే పుత్రం, కొడుకును, త్వం, నువ్వు, జనయిష్యసి, కంటావు అని ఆయన ఆమెకు చెప్పాడు. తపోధనే అని తపస్సుకి ఆజ్ఞ ఇచ్చాడు. శక్రుణ్ణి చంపే కొడుకును కంటావు అని కొడుకుని ఇస్తానని ఆమెకు మాట ఇచ్చాడు. 2 వరాలు ఆమె అడిగిన ఆయన సరేనన్నాడు. ఏవం భవతు భద్రం తే శుచిః భవ తపోధనే, జనయిష్యసి పుత్రం త్వం శక్రహంతారం ఆహవే, పూర్ణే వర్ష సహస్రే తు శుచిః యది భవిష్యసి, పుత్రం త్రైలోక్య భత్తారం మత్తః త్వం జనయిష్యసి. యది, ఒకవేళ నువ్వు, శుచిః, శుచిగా, పూర్ణే, మొత్తం, ఒక వర్ష సహస్రే, జరిగితే, నువ్వు ఒక 1000 సంవత్సరాలు ఈ విధంగా జరిగిన తర్వాత, త్వం, నువ్వు, మత్తః, నా వల్ల, త్రైలోక్య భత్తారం పుత్రం, 3 లోకాలకు రాజయ్యే కొడుకును, జనయిష్యసి, కంటావు, ఆ విధంగా భవిష్యసి, ఉంటావు. పూర్ణే వర్ష సహస్రై తు శుచిః యది భవిష్యసి, పుత్రం త్రైలోక్య భత్తారం మత్తః త్వం జనయిష్యసి. తప్పకుండా ఒక 1000 సంవత్సరాలు ఈ విధంగా నువ్వు శుచిగా తపస్సు చేస్తే 3 లోకాలకు భర్త అయ్యే, ప్రభువయ్యే కొడుకును నా వల్ల నువ్వు తప్పకుండా కంటావు అని ఆయన చెప్పాడు. ఏవం ఉక్త్వా మహాతేజాః పాణినా సహ మమార్జ తాం సమాలభ్య తతః స్వస్తి ఇతి ఉక్త్వా సహ తపసే యయౌ. ఆ మహాతేజాః, ఆ మహాతేజోమూర్తి కశ్యపుడు, ఏవం, ఈ విధంగా, ఉక్త్వా, చెప్పి, తాం, ఆమెను, సహ, ఆయన, పాణిన, చేతితో, మమార్జ, తడిమి, తతః, తర్వాత, సమాలభ్య, ఆమెను స్పృశించి, స్వస్తి, నీకు స్వస్తి కలుగుగా, కాని స్వస్తి వచనం ఇతి అని ఉక్త్వా, చెప్పి, సహ, ఆయన, తపసే, తపస్సు చేసుకోవడానికి, యయౌ, వెళ్ళిపోయాడు. సరే, అట్లానే నువ్వు ఒక 1000 సంవత్సరాలు చాలా శుచిగా తపస్సు చెయ్యి, ఆ తర్వాత నా వల్ల నీకు కొడుకు కలుగుతాడు, నీకు మంచి జరుగుగాక అని ఆమెను తాకి ఆమెను ఆశీర్వదించి ఆయన తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. ఏవం ఉక్త్వా మహాతేజాః పాణినా సహ మమార్జ తాం సమాలభ్య తతః స్వస్తి ఇతి ఉక్త్వా సహ తపసే యయౌ. గతే తస్మిన్ నరశ్రేష్ఠ దితిః పరమహర్షితా కుశప్లవనం ఆసాద్య తపః తేపే సుదారుణం. అప్పుడేం జరిగిందంటే, ఓ నరశ్రేష్ఠ, ఓ రామ, తస్మిన్, ఆ కశ్యపుడు గతే, వెళ్ళిపోయిన తర్వాత, ఆ విధంగా ఆయన తపస్సు చేసుకోవడానికి, పరమహర్షిత దితిః, ఎంతో సంతోషించిన మన దితి కూడా, ఇంకా కుశప్లవనం అన్న ప్రదేశానికి ఆసాద్య, చేరి, అక్కడ ఒక సుదారుణం, గొప్ప తీవ్రమైన తపః, తపస్సును, తేపే, చేసుకుంది. గతే తస్మిన్ నరశ్రేష్ఠ దితిః పరమహర్షిత కుశప్లవనం ఆసాద్య తపః తేపే సుదారుణం. తపః తస్యాం హి కుర్వంత్యాం పరిచర్యాం చకారః సహస్రాక్షః నరశ్రేష్ఠ పరయా గుణ సంపద. ఇంకప్పుడు ఓ నరశ్రేష్ఠ, ఓ రామ, ఏం జరిగిందంటే, ఆ విధంగా తస్యాం, ఆమె యొక్క, తపః, తపస్సు, కుర్వంత్యాం, చేసుకుంటూ ఉన్న సమయంలో, సహస్రాక్షః, సహస్రాక్షుడు ఇంద్రుడు, పరయా గుణ సంపద, గొప్ప గుణాలతో, ఎంతో గొప్ప గుణంతో, మంచి మనసుతో ఆమెకు
పరిచర్యలు చకారహ చేశాడు కదా. ఆ విధంగా ఆమె కుశప్లవనాన్ని చేరి అక్కడ గొప్ప తీవ్రమైన తపస్సు, ఇంద్రుణ్ణి చంపే కొడుకు కావాలి అని చేసుకుంటుంటే అక్కడికి వెళ్లి మన ఇంద్రుడు కూడా ఆమెకు ఎంతో గొప్పగా తపస్సు చేసుకుంటున్న తల్లికి పరిచర్యలు చేశాడు. తపః తస్యాం హి కుర్వంత్యాం పరిచర్యాం చకారః సహస్రాక్షః నరశ్రేష్ఠ పరయా గుణ సంపద. అగ్నిం కుశాన్ కాష్టం అపః ఫలం మూలం తథా ఏవ చ న్యవేదయత్ సహస్రాక్షః యత్ చ అన్యత్ అపి కాంక్షితం. అప్పుడు మన సహస్రాక్షః ఇంద్రుడు అగ్నిం, ఆమెకు అగ్ని కావాలన్నా, కుశలు కావాలి, దర్భలు కావాలన్నా, కాష్టాలు ఆ యజ్ఞం కోసం హోమాల కోసం పుల్లలు కావాలన్నా, ఆపహ నీళ్లు కావాలన్నా, ఫలాలు కందమూలాలు తథా ఏవ ఏవి కావాలంటే అవి, యత్ చ అన్యదపి ఏవేవి వేరేవైనా సరే కాంక్షితం ఆమె కోరుకున్న వాటన్నిటినీ ఆ సహస్రాక్షుడు ఇంద్రుడు తీసుకొని వచ్చి ఆ యజ్ఞం చేసుకుంటున్న, ఆ తపస్సు చేసుకుంటున్న ఆ తల్లికి న్యవేదయత్ నివేదిస్తూ ఉన్నాడు. ఆమెకు ఎంతో గొప్పగా పరిచర్యలు చేస్తూ ఆమెకు కావలసినవన్నీ ఆయన సమకూరుస్తూ ఉన్నాడు. అగ్నిం కుశాన్ కాష్టం అప ఫలం మూలం తథా ఏవ చ న్యవేదయత్ సహస్రాక్షః యత్ చ అన్యత్ అపి కాంక్షితం. గాత్ర సంవహనః చ ఏవ శ్రమ అపనయనైః తథా శక్రః సర్వేషు కాలేషు దితిం పరిచచారః. మన శక్రః శక్రుడు ఇంద్రుడు గాత్ర సంవహనము, ఒళ్ళు పట్టడం, కొంచెం నొక్కి ఒంటికి శ్రమ అపనయనము, శ్రమ తగ్గించడము, తథా అట్లానే ఏమి కావాలో ఆ విధంగా దితిం దితికి సర్వేషు కాలేషు సర్వకాలాల్లో అన్ని సమయాల్లో అంత గొప్పగా పరిచచారః పరిచర్యలు చేశాడు. ఆమెకు ఒళ్ళు నొక్కడం, కాళ్ళు పిసకడం, శ్రమ తెలియకుండా ఆమెకు కోరుకున్నవి తెచ్చిపెట్టడం, ఏమి కావాలో అవన్నీ ఆయన చేస్తూ ఉన్నాడు. గాత్ర సంవహనః చ ఏవ శ్రమ అపనయైః తథా శక్ర సర్వేషు కాలేషు దితిం పరిచచారః. అథ వర్ష సహస్రే తు దశోణి రఘునందన దితిః పరమ సంప్రీత సహస్రాక్షం అథ అబ్రవీత్. రఘునందన, ఓ రామ, అథ ఇంకప్పుడు ఆ విధంగా జరిగింది. వర్ష సహస్రే, ఆ 1000 సంవత్సరాలకు దశ ఊని, ఒక 10 సంవత్సరాలు తక్కువగా ఉన్నాయి. ఊనం అంటే తక్కువ, ఒక 10 సంవత్సరాలు మిగిలాయి అంతే. మొత్తం ఆల్మోస్ట్ ఒక 1000 సంవత్సరాలు ఆ విధంగా గడిచాయి. 1000 సంవత్సరాలు ఒక 10 సంవత్సరాలు తగ్గాయంటే అంతవరకు ఆయన అంత శ్రద్ధగా తల్లికి సేవ చేస్తూనే ఉన్నాడు, ఆమె తపస్సు చేసుకుంటూ ఉంటే. ఆ విధంగా జరుగుతుంటే అప్పుడు దితిః, మన దితి పరమ సంప్రీత, ఎంతో సంప్రీతి చెందినదై సహస్రాక్షం సహస్రాక్షుడితో అథ ఇంకప్పుడు ఈ విధంగా అబ్రవీత్ అన్నది. అథ వర్ష సహస్రే తు దశోనే రఘునందన దితిః పరమ సంప్రీత సహస్రాక్షం అథ అబ్రవీత్. యాచితేన సురశ్రేష్ఠ తవ పిత్రా మహాత్మనా వరః వర్ష సహస్రాంతే దత్తః మమ సుతం ప్రతి. ఓ సురశ్రేష్ఠ, ఓ ఇంద్ర, తవ పిత్ర, నీ తండ్రి గారి చేత, మహాత్మన, ఆ మహాత్ముడైన మీ తండ్రి, ఆయన చేత, ఆయన నా చేత యాచితేన అడగబడి, మమ నాకు ఒక వరహ వరము దత్తః ఇచ్చాడు. ఏం వరం అంటే సుతం ప్రతి, నాకు ఒక కొడుకు కావాలని అడిగాను. ఆ విధంగా అడిగితే ఆయన సరే అయితే వర్ష సహస్రాంతే, ఒక 1000 సంవత్సరాల తర్వాత నీకు కొడుకు పుడతాడని నాకు ఆయన వరం ఇచ్చాడు మీ నాన్నగారు. యాచితేన సురశ్రేష్ఠ తవ పిత్రా మహాత్మన
వరః వర్షసహస్రాంతే దత్తః మమ సుతం ప్రతి తపః చరంత్యాః వర్షాణి దశ వీర్యవతాం వర అవశిష్టాని భద్రంతే భ్రాతరం రక్షసే తతః. ఓ వీర్యవతాం వర, వీర్యవంతుల్లో శ్రేష్ఠుడా ఓ ఇంద్ర, తపః ఈ తపస్సు చరంత్యాహ చేస్తున్న నాకు ఒక దశ వర్షాన్ని ఒక 10 సంవత్సరాలు అవశిష్టాన్ని మిగిలిపోయాయ్యా. తే భద్రం నీకు భద్రమవుగాక. ఈ 10 సంవత్సరాలు కూడా గడిచాయంటే తతః ఇంకప్పుడు తే నువ్వు భ్రాతరం తమ్ముణ్ణి ద్రక్షసే చూస్తావు. ఈ తపస్సు చేసుకుంటున్నాను, మీ నాన్ననే నేను ఒక వరం కోరాను, నా కొడుకు కావాలని, 1000 సంవత్సరాల తర్వాత పుడతాడని చెప్పాడు. 1000 సంవత్సరాలకు ఒక 10 సంవత్సరాలు మిగిలే, ఇంకో 10 సంవత్సరాలు ఆగేవంటే నువ్వు తమ్ముణ్ణి చూస్తావు అని ఆ తల్లి ఇంద్రుడితో చెప్పింది. తపశ్చరంత్యాహ వర్షాణి దశ వీర్యవతాం వర అవశిష్టాని భద్రంతే భ్రాతరం ద్రక్షసే తతః. తం అహం త్వత్కృతే పుత్ర సమాధాస్యే జయోత్సుకం త్రైలోక్య విజయం పుత్ర సహ భోక్షసి విజ్వరః. ఆ తల్లి ఇంద్రుణ్ణి పుత్ర పుత్రానే పిలుస్తుంది, బాబు అనే పిలుస్తుంది. పిలిచి, బాబు ఓ పుత్ర, అహం నేను, తమ్ ఆ కొడుకును, నాకు కలిగేవాణ్ణి నీ తమ్ముణ్ణి, త్వత్కృతే నీ కోసము, జయోత్సుకం నీ జయము కావాలని ఉత్సుకతతో ఉండేవాడు, కోరుకునేవాడిగా, సమాధాస్యే తయారు చేస్తాను. అప్పుడు ఓ పుత్ర, నువ్వు ఆ త్రైలోక్య విజయాన్ని సహా వాడితో కలిసి విజ్వరః తాపం లేకుండా, తాపత్రయాలేమీ లేకుండా భోక్షసి అనుభవిస్తావు అని ఆ తల్లి అన్నది. తం అహం త్వత్కృతే పుత్ర సమాధాస్యే జయోత్సుకం త్రైలోక్య విజయం పుత్ర సహ భోక్షసి విజ్వరః. ఏవం ఉక్త్వా దితిః సక్రం ప్రాప్తే మధ్యం దివాకరే నిద్రయా అపహృతా దేవి పాదౌ కృత్వా అధశీర్షతః. ఏవం ఈ విధంగా ఉక్త్వా చెప్పి, దితిః మన దితి, సక్రం సక్రుడితో చెప్పిన తర్వాత, దివాకరే దివాకరుడు మధ్యం ప్రాప్తే మిట్ట మధ్యాహ్నానికి వచ్చిన తర్వాత, ఆ దేవి మన దితి పాదౌ 2 పాదాలను శీర్షతః తలవైపుకు కృత్వా పెట్టుకుని, అధ ఇంకప్పుడు నిద్రయా అపహృత నిద్ర చేత అపహరింపబడ్డది, నిద్రపోయింది ఆమె. ఈ విధంగా ఇంద్రుడికి చెప్పి ఆమె తలవైపుకి పాదాలు పెట్టుకొని నిద్రపోయింది. ఏవం ఉక్త్వా దితిః సక్రం ప్రాప్తే మధ్యం దివాకరే నిద్రయా అపహృతా దేవి పాదౌ కృత్వా అధశీర్షతః. ఇది ఎంత ప్రయత్నం చేసినా ఈ శ్లోకం అర్థం అవ్వడం కష్టమో, కాబట్టి మన వాళ్ళు ఎంత ఓపిక ఉంటే అంతవరకు ఓపినంత వాళ్ళు దానికి వ్యాఖ్యానం చెప్పడానికి ప్రయత్నం చేశారు. ఇందులో 2 విషయాలు ఉన్నాయి. దివాకరుడు సూర్యుడు మధ్యానికి, ఆకాశంలో మధ్యానికి వచ్చినప్పుడు అంటే మధ్యాహ్నం అయినప్పుడు, మధ్యాహ్నం పూట పండుకోవద్దు, అందుకే సంధ్యా సమయాల్లో పండుకోవద్దు అని చెప్తాం. ఆమె పడుకుంది కాబట్టి అట్లా జరిగింది అని ఒకటి చెప్తారు. రెండోది, ఈ తల దగ్గర కాళ్ళు పెట్టుకొని పడుకోవడం ఏంటో అర్థం కాలేదు. కాబట్టి మంచమే కానీ కాళ్ళు పెట్టుకునే చోట తల పెట్టుకొని పడుకుంది మంచంలో అని కొంతమంది చెప్తారు. కొంతమంది ఏమో మరి పాదాలు తలకి తాగేటట్టు పడుకుందని చెప్తారు. అట్లా పడుకుంటుంది కడుపుతోటున్న తల్లి. కానీ ప్రయత్నం అందరూ చేశారు, ఇది ఏంటో మాత్రం ఎవరికి అర్థం కాలేదు. ఒకవేళ కథాపరంగా అర్థం చేసుకుంటే ఎక్కువ అర్థం కాదేమో. నిజంగా ఒక తల్లి కడుపుతోటి ఉన్నది, ఇంకా నిండు చూలాలు, ఆమె 2 పాదాలని తలకు తాకేటట్టు ఎట్లా పండుకుంటుందో తెలియదు, కానీ అట్లా చేసిందని చెప్పడం కష్టము. మధ్యాహ్నం పూట పడుకుంది కాబట్టి అట్లా జరిగిందని చెప్తారు, ఎందుకంటే సంధ్యా సమయాల్లో పడుకోకూడదని. ఏదైనా సరే దాన్ని చెప్పడం కష్టము. ఒకవేళ దానికి ఏమైనా అంతరార్థం ఇంకా దాగుందో ఏమో అని ప్రయత్నం చేస్తూనే ఉంటారు దీన్ని తెలుసుకోవడానికి. మనం ఇంతవరకు చెప్పుకుందాం ఇప్పుడు. ఏవం ఉక్త్వా దితిః సక్రం ప్రాప్తే మధ్యం దివాకరే
నిద్రయా అపహృతా దేవి పాదౌ కృత్వా అధశీర్షతః దృష్ట్వా తాం అశుచిం శక్రః పాదతః కృతమూర్ధజాం శిరస్థానే కృతౌ పాదౌ జహాస చ ముమోద చ. ఆ విధంగా పడుకున్న తాం ఆమెను శక్రః ఇంద్రుడు చూసుకున్నాడు. ఆమె అశుచిగా పడుకున్నది. పాదతః పాదాలతో మూర్ధజాం, మూర్ధం అంటే తల, జ అంటే జన్మించినవి, తల మీద జన్మించిన జుట్టుని కృతం పెట్టుకున్నది. అట్లానే శిరస్థానే, శిరః తల పెట్టుకునే స్థానంలో, తల స్థానంలో పాదౌ కృతౌ పాదాలను పెట్టుకుని ఆ విధంగా అశుచిగా పడుకున్న తల్లిని దృష్ట్వా చూసి మన శక్రః ఇంద్రుడు జహాస నవ్వాడు, చ అట్లానే ముమోద చాలా సంతోషించాడు, ఆనందించాడు. దృష్ట్వా తాం అశుచిం శక్రః పాదతః కృతమూర్ధజాం శిరస్థానే కృతౌ పాదౌ జహాస చ ముమోద చ. ఇక్కడేమో మధ్యాహ్నం పూట పడుకుంది ఒకటి, రెండోది శీర్షతః తల దగ్గర పాదౌ కృత్వా పాదాలు పెట్టుకుంది. ఇక్కడేమో పాదతః కాళ్ళ దగ్గర జుట్టు పెట్టుకుంది, తల దగ్గర పాదాలు పెట్టుకుంది అని చెప్తూ ఉన్నారు వాల్మీకి మహర్షి. ఆయన మనసులో ఏముందో కానీ ఆ తల్లి ఆ విధంగా పడుకుంది. తస్యాహ శరీర వివరం వివేశ చ పురందరః గర్భం చ సప్తధా రామ బిభేద పరమాత్మవాన్. అప్పుడేం జరిగిందంటే రామ పురందరః, ఆ పురందరుడు ఇంద్రుడు, తస్యాహ ఆమె యొక్క శరీర వివరంలోకి వివేశ చ ప్రవేశించాడు. వివరం అంటే రంధ్రం అని అర్థం, రంధ్రం లేదా సందు అని అర్థం. మనము వివరాలంటే ఇంకేంటండి వివరాలు అని అడుగుతాము. ఇంకేంటి వివరాలు, ఇంకేంటి వివరం, మీ వివరం ఏం తెలియలేదు అంటాము. వివరం అంటే విషయాలు, న్యూస్ అన్నట్టు వాడతాం దాన్ని. కానీ వివరము అంటే రంధ్రం, ఏదో సందు, బిళం. ఇంకేంటండి వివరం అంటే ఏదైనా ఉంటే చెప్పు, ఎవరి గురించి అయినా నీకు తెలిస్తే చెప్పు, అందులో రంధ్రాన్వేషణ చేద్దాం పట్టు, అందులో బిళలన్నీ వెతుకుతాము, అందులో సందులన్నీ వెతుకుతాము అందులో అని చెప్తున్నట్టు. యాక్చువల్ గా గాసిప్ అని అర్థం. మనం దాని అర్థం కాదు, వివరం అంటే రంధ్రం అని అర్థం. దాన్ని మనము రంధ్రాన్వేషణకి వాడుకుంటూ దాన్ని షార్ట్ కట్ లో వివరం అంటాం. ఇంకేంటి వివరం, వివరాలు ఏంటి అంటే ఉన్న విషయంలో రంధ్రాలు ఏంటి, ఇంకేమో అందులో లోటుపాట్లన్నీ మీరు లొసుగులు కనిపెట్టారా, లేకపోతే చెప్పండి ఇద్దరం కలిసి కనిపెడదామని. అది యాక్చువల్ గా వివరం అన్నది చాలా తక్కువ రకం విషయం. రెండు మనం వాడడానికి వీల్లేదు. రెండు మాటలు అసలు వాడకూడదు. మనం అసలు జ్ఞాన మార్గంలో ఉన్న వాళ్ళము, ఆలోచించి మాట్లాడుకునే విషయాల్లో ఉంటాం మనము. కాబట్టి ఇంకేంటంటే విశేషాలు అనడానికి వీల్లేదు. విశేషంగా ఉంది అంటే వేరుగా ఉంది, ముక్కలుగా ఉందని అర్థం. మనకు అశేషం కావాలి, ముక్కలుగా కాకుండా అఖండంగా ఉన్నది కావాలి. దాని గురించి మన తాపత్రయం. విశేషం మనం పట్టించుకోకూడదు. ఉంటాయి బోలెడు విశేషాలు, మనకు అవసరం లేదు. ముక్కలుగా నామరూపాలతో విషయాలతో వేరువేరుగా కనిపిస్తున్న వద్దు. మనకు అశేషంగా ఉన్న అఖండమైన పదార్థం, ఆ పరమార్థం కావాలి. కాబట్టి ఏంటండి విశేషాలు అనకుండా వదిలిపెట్టడమే దాన్ని మొత్తమే. అయితే గంగలో వదిలిపెట్టడం, లేదా నువ్వులు నీళ్లు వదిలిపెట్టడం, లేదా కాశీలో వదిలిపెట్టడం, ఎక్కడో దగ్గర కానీ మనసులో దాన్ని వదిలిపెట్టాలి. రెండోది వివరం. వివరాలు ఏంటి, మీ వివరాలు చెప్పండి. వివరాలు అన్నప్పుడు రంధ్రాలు అవి బొక్కలు వెతకడము మంచిది కాదు. దాన్ని వివరాన్ని కూడా వదిలిపెట్టాలి ఏదైనా సరే. ఇక్కడ ఏం జరిగిందంటే, కాబట్టి ఇంద్రుడు ఆమె శరీరంలోని రంధ్రంలో నుంచి లోపలికి ప్రవేశించాడు. ఆయన ప్రవేశించి ఆ పరమ ఆత్మవంతుడు, బాగా ధైర్యం కలిగిన వాడు, పరమ ధైర్యం ఆయనకి. ఆ ధైర్యంతో ఆయన లోపలికి వెళ్ళిపోయాడు. ఆమె లోపలికి, ఆమె శరీరంలోని రంధ్రంలో నుంచి లోపలికి వెళ్ళిపోయాడు. వెళ్ళి
ఆమె గర్భాన్ని సప్తధ 7 విధాలుగా బిభేద, దాన్ని భేదం చేశాడు, ఖండాలు చేశాడు. వివరమున్నది అంటే దొరికింది అంటే లోపలికి వెళ్ళి విశేషంగా దాన్ని భేదించేస్తారు. కాబట్టి వివరం అసలు ఎవరికి ఇవ్వద్దు. మన వివరాలు ఎవరికి చెప్పొద్దు అంటే మన లోతుపాతులు, మనలో ఉన్న విషయాలు పక్కన వాళ్ళకి తెలియకుండా ఉండాలి. ఎప్పుడైనా మన వివరం ఎవరికి దొరకొద్దు. దొరికితే ఎవరైనా సరే ప్రవేశిస్తారు, మనల్ని లోపల నుంచి బద్దలు కొడతారు. జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడైనా సరే. మన వివరాలు ఒకరికి అవసరం లేదు, ఇంకొకళ్ళ వివరం మనకెందుకు, వాళ్ళలోకి మనం ప్రవేశించట్లేదు కదా, వివరాలు అవసరం లేని విషయం. తస్యాహ శరీర వివరం వివేశ చ పురందర గర్భం చ సప్తధా రామ బిభేద పరమాత్మవాన్. భిద్యమానః తతః గర్భః వజ్రేణ శతపర్వణ రురోధ సుస్వరం రామ తతః దీతిః అబుధ్యత. అప్పుడేం జరిగిందంటే రామ తతః అప్పుడు వజ్రేణ వజ్రాయుధంతో, ఆ వజ్రాయుధం ఎట్లా ఉంది, శత పర్వణ 1000 అంచులతోటి షార్ప్ గా ఉన్న వజ్రాయుధాన్ని పుచ్చుకునే ఆయన ఆమె శరీర వివరంలో నుంచి లోపలికి వెళ్ళిపోయి ఆమె గర్భాన్ని ఆయన సప్తధ 7 విధాలుగా భిద్యమాన భేదిస్తూ ఉంటే అప్పుడు ఆ లోపల ఉన్న బిడ్డ, ఆ గర్భము సుస్వరం పెద్ద గొంతుతోటి రురోధ ఏడుస్తూ ఉన్నది. ఆ ఏడుపుకు తతః అప్పుడు దితి, మన దితి అబుధ్యత మేల్కున్నది. భిద్యమానః తతః గర్భః వజ్రేణ శతపర్వణ రురోధ సుస్వరం రామ తతః దితి అబుధ్యత. మారుదః మారుదః చైతి గర్భం శక్రః అభ్యభాషత బిభేద చ మహాతేజాః రుదంతమపి వాసవః. ఆ గర్భము ఆ విధంగా ఏడుస్తుంటే మన శక్రుడు ఇంద్రుడు మారుదః మారుదః రోదన చేయొద్దు, ఏడవద్దు చైతి అంటూ ఆ కడుపులో ఉన్న గర్భంతో అభ్యభాషత అంటూ ఉన్నాడు. అంటూనే ఆ మహాతేజాః, ఆ మహాతేజోమూర్తి మన వాసవుడు ఇంద్రుడు రుదంతం అపి ఏడుస్తున్నా కూడా ఆ గర్భాన్ని బిభేదచ భేదించాడు కదా. మారుదః మారుదః చైతి గర్భం శక్రః అభ్యభాషత బిభేద చ మహాతేజాః రుదంతం అపి వాసవః నహంతవ్యః నహంతవ్యః ఇతి ఏవం దితిః అబ్రవీత్ నిష్పపాత తతః శక్రః మాతుర్వచన గౌరవాత్. ఇంకా లోపల నుంచి ఆ గర్భం ఏడుస్తుంటే ఏడవద్దు అనుకుంటూ లోపల గర్భాన్ని ఆయన కోస్తూనే ఉన్నాడు. ఈ లోపల ఆ లేచింది కదా ఏడుపుకి తల్లి, ఆమె కూడా ఆ దితిః, ఆమె గట్టిగా నహంతవ్యః నహంతవ్యః చంపద్దు ఇతి ఏవం ఈ విధంగా ఆమె అబ్రవీత్ అన్నది. తతః ఇంకప్పుడు శక్రః ఇంద్రుడు మాతుః వచన గౌరవాత్ తల్లి మాట మీద గౌరవంతో నిష్పపాత బయటకు వచ్చాడు. నహంతవ్యః ఇతి ఏవం దితిః అబ్రవీత్ నిష్పపాత తతః శక్రః మాతుర్వచన గౌరవాత్. ప్రాంజలిః వజ్రసహితః దితిం శక్రః అభ్యభాషత అశుచిః దేవి సుప్తాసి పాదయోః కృతమూర్ధజా. మన శక్రః ఇంద్రుడు వజ్రసహిత ఆ వజ్రాయుధాన్ని కోసాడు, రక్తంతో ఉన్న వజ్రాయుధాన్ని పట్టుకొని ఆయన బయటికి వచ్చాడు. వచ్చి దితిం, ఆ దితికి ప్రాంజలి నమస్కారం చేసి అభ్యభాషత ఆమెతోటి ఈ విధంగా అన్నాడు, దేవి అమ్మా, పాదయోహో పాదాలతో మూర్ధజాకృత నువ్వు జుట్టును తాకుతూ సుప్తాసి పడుకున్నావమ్మా. ఆ విధంగా అశుచితో పాదాలను జుట్టుకు తాకేటట్టు నువ్వు పడుకున్నావు, అందుకని ఈ విధంగా చేశాను అని ఆయన నమస్కారం చేసి చెప్తున్నాడు దితికి.
ప్రాంజలి వజ్రసహిత దితిం చక్ర అభ్యభాషత అశుచి దేవి సుప్తాసి పాదయో కృతమూర్ధజా తత్ అంతరం అహం లబ్ధ్వా చక్రహంతారం ఆహవే అభిదం సప్తధా దేవి తత్ మే త్వం క్షంతుం అర్హసి. దేవి అమ్మా, తత్ అందుకని నువ్వు ఆ విధంగా అశుచిగా పడుకున్నావు కాబట్టి, అహం నేను అంతరం లబ్ధ్వా అంత మాత్రం అవకాశాన్ని లబ్ధ్వా పొంది, ఆహవే యుద్ధంలో చక్రహంతారం ఇంద్రుణ్ణి చంపేవాడు పుడతాడని నువ్వు తపస్సు చేస్తున్నావు. ఆ విధంగా కడుపులో ఉన్నవాడు యుద్ధంలో నన్ను చంపుతాడు కాబట్టి సప్తధ 7 విధాలుగా అభిదం కోశానమ్మా. తత్ దానికి మే నన్ను త్వం నువ్వు క్షంతుం అర్హసి క్షమించు, నువ్వు క్షమించవలసింది అని ఆయన అడుగుతున్నాడు. అమ్మా, నువ్వు నీ తల వెంట్రుకలు పాదాలకు తాకేటట్టు పడుకున్నావు, అందుకని అవకాశం తీసుకొని నేను నన్ను చంపేవాడు యుద్ధంలో పుడుతున్నాడు కాబట్టి పుట్టబోతున్నాడు కాబట్టి నేను ఇదే సమయంలో ఈ అవకాశంతో ఆ పిల్లాడు పుట్టక ముందే 7 విధాలుగా కోశానమ్మా, నన్ను క్షమించు. తత్ అంతరం అహం లబ్ధ్వా చక్రహంతారం ఆహవే అభిదం సప్తధా దేవి తత్ మే త్వం క్షంతుం అర్హసి. ఇంతవరకు చదివి నేను చాలా ఆలోచించుకొని అన్ని విధాలుగా ఉన్న వ్యాఖ్యానాలు 2 ఉన్నాయి. ఆమె పడుకున్నప్పుడు తల పెట్టుకునే దిండు వైపుకి పాదాలు పెట్టుకొని పడుకుంది, లేదా మధ్యాహ్నం సంధ్యా సమయంలో పడుకుందని చెప్తారు. అవన్నీ కూడా చదివి, ఎక్కువగా లేవు, అంతవరకే ఉన్నాయి, ఎక్కడైనా అవే ఉన్నాయి. అవి చదివి ఇక్కడ మన వాల్మీకి రాసింది కూడా శ్రద్ధగా చదివి నేను అనుకున్నది ఏంటంటే, ఏం చేస్తున్నావంటే తల దూకుంటున్నానని చెప్తాను. తల దూకుంటున్నానంటే తలను కాదు కదా, తల మీద ఉన్న వెంట్రుకలు దూకుంటున్నాను అర్థం. ఆయన ఇక్కడ మధ్య మధ్యలో మన వాల్మీకి మహర్షి తలాని అంటారు. తలాని అంటే తల మీద ఉన్న వెంట్రుకలు అని అర్థం చేసుకొని ఇక్కడ మూర్ధజామే, మూర్ధం కాదు, శీర్షం కాదు, శీర్షజమే పాదాలకు తాకుతూ ఉండగా అనే అర్థం చేసుకుని, ఒకవేళ అయితే ఆ మిట్ట మధ్యాహ్నం సమయంలో సంధ్యా సమయంలో పడుకుందేమో, దాంతో పాటే ఈ జుట్టంతా పాదాలకు తాకుతూ ఉంటే పడుకుందేమో. మధ్యాహ్నం పూట పడుకోవడం పక్కన పెట్టినా కూడా పాదాలకు జుట్టంతా తాకుతుంటే అది అశుచిగా ఉన్నది, అటువంటి అశుచి ఉన్నది కాబట్టి అని మనం ఇప్పటికి కథాపరంగా చూసుకుందాం. ఆమె తల వైపుకు కాళ్ళు పెట్టుకొని పడుకుంది, కాళ్ళ వైపుకు తల పెట్టుకొని పడుకుంది, కాళ్ళు తలకు తాకేటట్టు పడుకుంది. ఇవన్నీ కష్టం అవుతాయి. ఆమె కడుపుతో ఉన్న తల్లి జిమ్నాస్టిక్స్ చేయలేదు, కానీ జుట్టు ఆమె పాదాలకి తాకుతూ ఉండగా పడుకుంది. అది ఒక కారణం అయిండొచ్చు. ఒకవేళ జుట్టు విరబోసుకున్నా విరబోసుకోకపోయినా అసలు ఆ జడ కూడా పాదాలకి తాకినా కూడా ఒకవేళ అది ఏమైనా అశుచో ఏంటో, కాళ్ళకి తాకింది జుట్టు, అందుకని ఆయన ఆ అవకాశాన్ని తీసుకున్నాడు. కొంచెం అవకాశం. ఆమె చాలా చాలా తీవ్రమైన తపస్సు చేసుకుంది, చాలా నిష్ఠగా చేసుకుంటుంది. ఆయన మన కశ్యపుడు ఆల్రెడీ నువ్వు శుచితో చేసుకో, నువ్వు శుచిగా ఉండు అని చెప్పి ఆమెకి వెళ్ళాడు కాబట్టి ఆమె చాలా శుచిగానే ఉంది. అసలు అవకాశం ఇవ్వలేదు ఆమె. ఈ ఒక్కటి ఆ జుట్టు పాదాలకి తాకిందే అని చెప్పి దాన్ని అవకాశంగా తీసుకున్నాడు. మామూలు సమయాల్లో ఇట్లాంటివి చాలా మటుకు చూసి చూడనట్టు పోతాయి. ఇక్కడ చాలా స్పెసిఫిక్, చిన్న ఎక్సెప్షన్ కూడా, చిన్న కారణం కూడా ఆయన వాడుకున్నాడు. ఎందుకంటే ఆమె వేరే కారణాలు ఇవ్వలేదు ఆయనకి. ఈయనను చంపడానికి కొడుకు కావాలని ఆమె కోరుకుంది. మధ్యలో ఆమె మనసు మార్చుకుంది. ఆమె మధ్యలో మనసు మార్చుకుని, నీ గెలిపే వాడి గెలుపు అనుకునేటట్టు వాడిని నేను పెంచుతాను కాబట్టి ఆ విధంగా మీ ఇద్దరు కలిసి త్రైలోక్య రాజ్యాన్ని అనుభవించండి అని ఆమె చెప్పింది. కానీ ఒకవేళ ఆమె మనసు ఈ చివరిన కొంత మారినా కూడా అసలు ఆమె మొదలుపెట్టింది ఆ తీవ్రమైన తపస్సు ఈయన చంపడం కోసం. కాబట్టి ఆయన రిస్క్ తీసుకోదలుచుకోలేదు ఒకటి. రెండోది, ఆమె అసలు అవకాశమే ఇవ్వలేదు కాబట్టి మామూలు సమయంలో అటు ఇటుగా పర్వాలేదు అనుకున్నది కూడా, ఈ సమయంలో ఆయన వేరే మార్గం లేక ఆ చిన్న తప్పిదాన్ని కూడా కొంచెం కూడా
ఏమంటారు, వేరే అవకాశం లేదు కాబట్టి అంత చిన్న తప్పిదాన్ని ఆయన వాడుకొని ఆ విధంగా చేశాడు. మొత్తం చంపేయలేదు, కోసాడు 7 ముక్కలుగా. అప్పుడేం జరిగిందో చూద్దాము. తత్ అంతరం అహం లబ్ధ్వా శక్రహంతారం ఆహవే అభితం సప్తధా దేవి తత్మే త్వం క్షంతుం అర్హసి. इत्यार्चे श्रीमद् रामायणे वाल्मीकि आदिकाव्ये बालकाण्डे 46 सर्गः अथ 47 सर्गः 47వ सर्ग చదువుకుందాము. सप्तधा तु कृते गर्भे दितिः परम दुःखिता सहस्राक्षं दुराधर्षं वाक्यं सानुनया ब्रवीत्. అప్పుడు సప్తధ 7 విధాలుగా గర్భే గర్భము కృతే జరిగిపోయిన తర్వాత, ఆమె గర్భం 7 ముక్కలైపోయిన తర్వాత, పరమ దుఃఖిత దితి ఎంతో దుఃఖించిన మన దితి దురాధర్షం అడ్డుకోవడానికి లేదు, ఇంకా ఆపడానికి అడ్డు చెప్పడానికి లేదు. ఆయన ఆమె కడుపులోకి వెళ్ళిపోయి చేసేసాడు, ఇప్పుడు ఆగమంటే ఆగి బయటకు వచ్చాడు, ఇంకా చేయగలిగింది ఏం లేదు. చేతులు దాటిపోయిన విషయం, దాని గురించి అయిపోయిన విషయం గురించి, జరిగిపోయిన పని గురించి ఇంకా అన్ని ఏమీ లాభం లేదు. కాబట్టి ఆమె సహస్రాక్షం ఇంద్రుడితో ఈ వాక్యం, ఈ మాటలను, అవి కూడా సానునయ అనునయంతోనే అబ్రవీత్ అన్నది. చాలా మర్యాదగానే ఆయనతో ఈ విధంగా అంటూ ఉన్నది, అనునయంతో ఆమె అంటూ ఉన్నది. సప్తధా తు కృతే గర్భే దితిః పరమ దుఃఖిత సహస్రాక్షం దురాధర్షం వాక్యం సానునయా అబ్రవీత్. మమ అపరాధాత్ గర్భః అయం సప్తధా విఫలీకృతః నా అపరాధః అస్తి దేవేశ తవ అత్ర బలసూదన. అయం గర్భః ఈ గర్భము, నా గర్భము, మమ అపరాధాత్ నా తప్పు వల్లే, సప్తధా 7 విధాలుగా ముక్కలు చెక్కలయ్యింది. ఈ విధంగా విఫలీకృత విఫలమైంది, వ్యర్థమైపోయింది. నా గర్భము వ్యర్థమైపోవడానికి కారణము నా అపరాధమే. ఓ బలసూదన, బలుణ్ణి దుర్మాడినవాడా, బలాసురుడన్నవాణ్ణి అడ్డగించినవాడా, అత్ర ఇందులో, ఓ దేవేశ, ఓ ఇంద్ర, తవ నీ యొక్క అపరాధ తప్పు నాస్తి లేదయ్యా, ఇది నా తప్పే. ఈ విధంగా నేను ఇంత తపస్సు చేసి మొత్తం వ్యర్థం చేసుకున్నాను, అది నా వల్లే జరిగింది. ఇది విఫలమైపోవడము నా వల్లే కలిగింది, నీ వల్ల కాదు, నీ తప్పు కాదు. మమ అపరాధాత్ గర్భః అయం సప్తధా విఫలీకృతః నా అపరాధ అస్తి దేవేశ తవ అత్ర బలసూదన. ప్రియం తు కర్తుమిచ్ఛామి మమ గర్భ విపర్యయే మరుతాం సప్తానాం స్థానపాలాః భవంతు ఇమే. మమ నా యొక్క గర్భ విపర్యయే, నా గర్భం ఈ విధంగా విఫలమైపోయింది కదా. ఇటువంటి విపరీత పరిణామం జరిగిన సమయంలో మమ నాకు ప్రియాన్ని కర్తుం చెయ్యడము ఇచ్చామి కోరుకుంటున్నాను. నాకొక ప్రియం చేస్తావా అని కోరుతాను. నేను అనుకున్నది విఫలమైపోయింది, నా గర్భము ఈ విధంగా విపరిణామానికి లోనయ్యింది, అయితే అయ్యింది, నా కోసం ఒక ప్రియం చేస్తావా. ఈ 7 ముక్కలు సప్తానాం మరుతాం 7 మరుత్తులకు స్థానపాలాః స్థానపాలకులుగా, అధిష్టాన దైవతాలుగా భవంతు ఉండుగాక. ఆ విధంగా ఇవి ఉండాలి. ఈ 7 ముక్కలు 7 మరుత్తులకు స్థానాలుగా ఉండాలి అని కోరుకుంటున్నాను. ఆ విధంగా చేస్తావా? ఎందుకంటే ఆయన జ్యూరిస్డిక్షన్ లో, ఇంద్రుడి దగ్గర జాబ్స్ అవి, కాబట్టి అసలు మొత్తము విఫలమైపోయింది. మొత్తానికే పోకుండా 7 స్థానాలు వాటికి ఇస్తావా?
ప్రియం తు కర్తుమిచ్చామి మమ గర్భ విపర్యయే మరుతాం సప్త సప్తానాం స్థానపాలాః భవంతు ఇమే. వాతస్కందాః ఇమే సప్త చరంతు దివి పుత్రకా మారుతాః ఇతి విఖ్యాతాః దివ్యరూపాః మమ ఆత్మజాః. ఓ పుత్రక, బాబు అని పిలిచి కొడుకును, ఇదిగో ఇమే సప్త, ఈ 7 వాతస్కందాః, వాతస్కంధాలై దివి ఆకాశంలో చరంతు, తిరుగునుగాక, చరిస్తూ ఉండునుగాక, మారుతాః, మరుత్తులుగా, ఇతి అని, విఖ్యాతాః, గొప్ప పేరుతో, దివ్య రూపాః, దివ్యమైన రూపాలతో, మమ ఆత్మజాః, నా బిడ్డలు ఆకాశంలో చరించేటట్టు నువ్వు చూస్తావా. వాతస్కందాః ఇమే సప్త చరంతు దివి పుత్రక మారుతాః ఇతి విఖ్యాతాః దివ్యరూపాః మమ ఆత్మజాః. బ్రహ్మలోకం చరతు ఏకః ఇంద్రలోకం తథా అపరః దివి వాయుః ఇతి ఖ్యాతః తృతీయః అపి మహాయశాః. ఏకః, ఒక్క ఖండం, ఇప్పుడు నువ్వు చేసిన 7 ఖండాల్లో ఒకటి, బ్రహ్మలోకం చరతు, బ్రహ్మలోకంలో చరించుగాక, తథా అపరః, ఇంకా తర్వాత ఇంకొకటి రెండవది ఇంద్రలోకంలో చరించుగాక, తర్వాత తృతీయోః అపి మహాయశాః, గొప్ప యశోమూర్తులైన ఇంకా 3 దివి ఆకాశంలో వాయుః ఇతి, వాయువులుగా, ఖ్యాతః, గొప్ప పేరుతో తిరుగుగాక. బ్రహ్మలోకం చరతు ఏకః ఇంద్రలోకం తథా అపరః దివి వాయుః ఇతి ఖ్యాతః తృతీయః అపి మహాయశాః. చత్వారః తు సురశ్రేష్ఠ దిశః వై తవ శాసనాత్ సంచరిష్యంతు భద్రంతే దేవభూతాః మమ ఆత్మజాః. ఓ సురశ్రేష్ఠ, ఓ దేవతలలో శ్రేష్ఠుడా ఇంద్రుడా, చత్వారః, ఇంకా మిగిలిన 4 తవ శాసనాత్, నీ ఆజ్ఞ ప్రకారం, దిశః, 4 దిక్కుల్లో తిరుగునుగాక. ఈ విధంగా వాళ్ళందరూ సంచరిష్యంతు, సంచరిస్తూ ఉండాలి. ఒకళ్ళు బ్రహ్మలోకంలో, ఒకళ్ళు ఇంద్రలోకంలో, ఇంకా 3 ఆకాశంలో, 4 4 దిక్కుల్లో, ఈ విధంగా నీ ఆజ్ఞను అనుసరించి వాళ్ళు సంచరిస్తూ ఉండేటట్టు నువ్వు ఒప్పుకుంటావా. తే, నీకు భద్రమవుగాక. వాళ్ళందరూ దేవభూతాః, దేవతలై, మమ ఆత్మజాః, నా బిడ్డలు ఉండాలి. నా బిడ్డలు కూడా దైత్యులు, దితి కొడుకులు, ఈ 7 దేవతలై 4 దిక్కుల్లో, 3 లోకాల్లో, తర్వాత బ్రహ్మలోకంలో గొప్పగా తిరుగుతూ ఉండాలి. నువ్వు ఆ విధంగా చూస్తావా. చత్వారః తు సురశ్రేష్ఠ దిశః వై తవ శాసనాత్ సంచరిష్యంతు భద్రంతే దేవభూతాః మమ ఆత్మజాః అని ఆ తల్లి అడిగింది. దీని గురించి నేను మన కోసం చూసి పెట్టాను, చాలా చోట్ల ఉంది. ముఖ్యంగా ఈ విషయం ఇక్కడ మన వాల్మీకి మహర్షి మన కోసం రాసి పెట్టిన విషయాన్ని వ్యాసుల వారు మహాభారతంలో కూడా విస్తారంగా రాశారు, తర్వాత వేరే పురాణాలలో కూడా రాసి పెట్టారు. నేను మన కోసం ఒక్క చోట చూసి పెట్టాను, ఎవరో పుణ్యాత్ములు వెబ్సైట్ లో పెడితే అది చూసుకుందాం. మనం భారతం చదువుకున్నప్పుడు మళ్ళీ అక్కడ ఉన్నది మన వ్యాసుల వారు ఏం చెప్పారో అది చదువుకుందాం. ఇక్కడ మన వాల్మీకి మహర్షి చెప్పిన విషయాన్ని ఆయన ఏం చెప్పారో అక్కడ ఆయన మాటల్లోనే చూద్దాము. ఇప్పుడు మాత్రం భారతం ఇంకా చదువుకోలేదు కాబట్టి మనము వెబ్సైట్ లో చూద్దాం ఇంగ్లీష్ లో. ఇక్కడ జయశ్రీ శరణాథన్ అన్న బ్లాగ్ స్పాట్ లో ఉంది 7 టైప్స్ ఆఫ్ ఎయిర్ కరెంట్స్ అని. వీటిని 7 సప్తమరుత్తులను ఆవాహ, ప్రవాహ, ఉద్వాహ, సంవాహ, వివాహ, పరివాహ, పరావాహ అని పిలుస్తాము. ఇందులో ఆవాహం ఏమంటే అసలు మబ్బులు తయారవ్వడానికి పైన గాల్లో
కదులుతూ ఉండడానికి అది ఆవాహము కారణము. ప్రవాహమేమో ఆ పైనంతా తిరుగుతూ ఉండేందుకు కారణమవుతుంది. ఉద్వాహము కింది నుంచి నీళ్లని పైకి తీసుకెళ్లి మబ్బులుగా తయారు చేస్తుంది. సంవాహము వర్షంగా కురిపిస్తుంది. వివాహము పెద్ద శబ్దాలతో బద్దలు కొడుతూ పిడుగులు వాటితో వస్తూ ఉంటుంది. దానివల్లే మనకి రకరకాల ఉత్పాతాలు, మనకు సైక్లోన్స్, హరికేన్స్ అని పిలుస్తాం మనము, అవన్నీ వస్తాయి. ఇక్కడ పరివాహమేమో పైన మన మొత్తము భూమి అంతా సూర్యుడి చుట్టూ, చంద్రుళ్ళన్నీ భూమి చుట్టూ, అట్లా గ్రహగతుల్లో మన భూమి చుట్టూ ఉంటుంది. అవి దేని గతిలో అది ఉండేటట్టు అది నిలబెడుతుంది. పరావాహం మాత్రం లోపల బయట అంతటా ఉంటుంది. అవి 7 ఉన్నాయి. ఇక్కడ రాసిన వారు కొంతవరకు రాశారు. అసలు ఇంకా ఎక్కువగా విస్తారంగా ఉన్న విషయము మనం మన భారతంలో చూసుకుందాము. విషయం అని నేను తెలిసే అన్నాను. శేషంగా ఉన్నవి వేరువేరుగా ఈ గాలులన్నిటిని చూపిస్తారు. వాటిని మనం చూసుకుందాము. పైగా ఇవే మళ్ళీ ఆవాహ, ప్రవాహ, ఉద్వాహ, సంవాహ, వివాహాలే మనకు ప్రాణాపాన, వ్యాన, ఉదాన గాలులు. వాటి తర్వాత పరివాహము, పరావాహం అని చెప్తారు. ఇవి ఉత్కర్షణము, ప్రాణోత్కర్షణము. యాక్చువల్ గా ఇది మరణంతో, మృత్యుతోటి సంబంధం ఉన్నది. ఈ పరావాహమేమో అసలు ఇంకా మృత్యుతోటి, ప్రపంచంతో, భూమితోటి, పైన ఇంకా ఈ చుట్టుపక్కల దీంతో సంబంధం లేదు. ఇంకా లోపల బయట అంతటా ఉన్న అంతర్యామి అయిపోయేందుకు అవకాశం ఇస్తుంది. ఇవి మనలో కూడా ఉంటాయి, బయట కూడా ఉంటాయి, బ్రహ్మాండంలో, పిండాండంలో. ఇవన్నీ చూసుకుని ఆ తల్లి ఈ ప్రదేశాలకి నా బిడ్డలు అధిష్టాన దేవతలు కావాలి, ఆ విధంగా నువ్వు చేస్తావా అని అడిగింది. ఆ విధంగా పైనుంచి కింది దాకా మొత్తం మన లోకాల్లో ఉండేటట్టు ఆ తల్లి కోరుకుంది. తస్యాహ తద్వచనం శ్రుత్వా సహస్రాక్షః పురందరః ఉవాచ ప్రాంజలిః వాక్యం దితిం బలనిషూదనః. మన పురందరః సహస్రాక్షః ఇంద్రుడు తస్యాహ తల్లి యొక్క తద్వచనం ఆ మాటలను శ్రుత్వా విని ప్రాంజలిః అంజలి ఘటించి నమస్కారం చేసి ఆ దితిం దితితో మన బల నిషూదనః బలాసురుణ్ణి నిషూదనం చేసిన వాడు, సంహరించిన వాడు అటువంటి ఇంద్రుడు ఆమెతో ఈ వాక్యం మాటను ఉవాచ అంటూ ఉన్నాడు. తస్యాహ తద్వచనం శ్రుత్వా సహస్రాక్షః పురందరః ఉవాచ ప్రాంజలిః వాక్యం దితిం బలనిషూదనః. సర్వం ఏతత్ యథా ఉక్తం తే భవిష్యతి న సంశయః విచరిష్యంతి భద్రంతే దేవభూతాః తవ ఆత్మజాః. అమ్మా, ఏతత్ నువ్వన్నది యథా ఉక్తం ఏ విధంగా అన్నావో అది సర్వం మొత్తము అదే విధంగా భవిష్యతి ఉంటుందమ్మా. అందులో నా సంశయ అనుమానమేమీ లేదు. తే నీ చేత చెప్పబడ్డది ఏ విధంగా అనబడ్డదో అదే విధంగా జరుగుతుందమ్మా. నువ్వు ఈ విధంగా భావించావు, ఆ విధంగా అది జరుగుతుంది, భవిష్యతి కాగలదు. తే భద్రం నీకు భద్రమవుగాక అమ్మా. దేవభూతాః దేవతలై, తవ ఆత్మజాః నీ బిడ్డలు ఈ 7 మంది, విచరిష్యంతి తిరుగుతారమ్మా. నీ బిడ్డలు దేవతలై నువ్వు చెప్పిన విధంగానే ఈ 7 ప్రదేశాల్లో మరుత్తులకు స్థానాలై చరిస్తారమ్మా. తప్పకుండా జరుగుతుంది, అనుమానమేమీ లేదు. సర్వం ఏతత్ యథా ఉక్తం తే భవిష్యతి న సంశయః విచరిష్యంతి భద్రంతే దేవభూతాః తవ ఆత్మజాః. ఏవం తౌ నిశ్చయం కృత్వా మాతాపుత్రౌ తపోవనే జగ్మతుః త్రిదివం రామ కృతార్థౌ ఇతి నః శ్రుతం. ఓ రామ, ఏవం ఈ విధంగా తౌ వాళ్ళిద్దరూ నిశ్చయం కృత్వా నిశ్చయించుకుని ఆ మాతాపుత్రౌ ఆ తల్లి కొడుకులిద్దరూ తపోవనే ఆ తపోవనం నుంచి త్రిదివం ఆకాశంలోకి జగ్మతుః వెళ్ళిపోయారు నాయన. ఈ విధంగా వాళ్ళు కృతార్థౌ కృతార్థులయ్యారు. ఇతి అని నహ మేము శృతం విన్నాము.
మాకు తెలిసింది నేను నీకు చెప్పాను. ఇద్దరూ కృతార్థులయ్యారు రామ. ఆమె కోపంతో కొడుకులందరూ చచ్చిపోతే భర్త దగ్గరికి వెళ్ళి, నా బిడ్డలందరినీ నీ కొడుకులు చంపేశారు, కాబట్టి ఇంద్రుణ్ణి చంపే కొడుకు కావాలి, నేను తపస్సు చేసుకుంటాను అంటే ఆయన సరే అని వెంటనే ఆ వరాన్ని ఇవ్వలేదు. ఆయన ఏం చెప్పాడంటే, ఆమె అని తపస్సు చేసుకుంటాను, కాబట్టి నువ్వు 1000 సంవత్సరాలు తపస్సు చేయి అన్నారు. ఎందుకంటే ఎంత కోపం ఉన్నా ఆగి ఆలోచిస్తే తగ్గుతుంది. కాబట్టి వెంటనే ఆమె అంత పాపానికి ఒడిగట్టకుండా, ఆయన ఎందుకు చంపాడు ఇంద్రుడు వీళ్ళందరినీ అంటే, పైన మనం చెప్పుకున్నట్టు క్షీరసాగర మథనం సమయంలో జరిగిన విషయాలున్నాయి. అక్కడ శివుడు మన కేశవుడు ఇద్దరు అక్కడే ఉన్నారు. వాళ్ళు చూస్తూ ఉండగానే జరిగిన విషయం అది. తప్పేం జరగలేదు, కావలసి ఉన్నది జరగవలసింది జరిగింది. అయితే ఆ కోపంతో తల్లి ఆకాస్త ఇంద్రుడు చచ్చిపోయే పిల్లాడి కంటే కష్టం అవుతుంది, అందుకని ఆయన కొంచెము తాత్సారం చేశాడు. నువ్వు ఒక 1000 సంవత్సరాలు ఈ విధంగా తపస్సు చేయని చెప్పాడు. ఈలోగా ఇంద్రుడు అక్కడికి వెళ్ళి ఎంతో శ్రద్ధగా తల్లికి పరిచర్యలు చేస్తే ఆమె మనసు కరిగింది, మనసు మారింది, అంత కోపం లేదు, ఇప్పుడు తగ్గిపోయింది. అందుకని చివరికి ఆమె మనసు మార్చుకొని, సరే పర్వాలేదు ఇంద్ర, ఇదిగో నీకు ఇంకా ఒక 10 సంవత్సరాలు ఆగేవంటే తమ్ముడు పుడతాడు, అప్పుడు నువ్వు తమ్ముడు ఇద్దరు సంతోషంగా ఉండొచ్చు అని చెప్పింది ఆమె. పాప మంచి చెప్పింది తల్లి. అయితే కానీ వరమే మరి, ఆయన ఇచ్చిన వరము, తండ్రి గారు ఇచ్చిన వరం చెడిపోకూడదు. నీకు ఒక కొడుకు పుడతాడు, నువ్వు అడిగినట్టే ఇంద్రుని చంపేవాడని ఆయన వరం ఇచ్చాడు, ఆయన మాట పోతుంది. ఈమె కూడా అంత కష్టపడి తపస్సు చేసింది, ఈమె చేసిన తపస్సు చెడిపోతుంది, తను కూడా చచ్చిపోవడం తనకి ఇష్టం లేదు. కాబట్టి అన్నిటినీ కలుపుకొని ఒక మంచి ఆలోచన చేసుకొని ఆయన 7 ముక్కలు చేశాడు. వద్దు ఆపు అనగానే ఆపేశాడు. ఆమె ఆలోచించుకుని, అవును నిజమే, నేను ఏదో జరిగింది మంచికో చెడుకో కోపంతో నువ్వు చచ్చిపోయి నిన్ను చంపే కొడుకు కావాలని కోరుకున్నాను. ఈ 1000 సంవత్సరాలుగా నువ్వు చేస్తున్న సేవ చూశాను, నువ్వు కూడా నా బిడ్డవే, నువ్వు బాగుండాలని నేను కోరుకుంటున్నాను. కాబట్టి మంచో చెడో జరిగిపోయింది. ఇప్పుడు నువ్వు సంహరించేసే వాహవే, యుద్ధంలో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారని చెప్పలేము. జయాపజయాలు యుద్ధంలో దైవాధీనాలు. కాబట్టి ఆ యుద్ధంలో నిన్ను చంపే కొడుకు అనుకున్నాను, నువ్వు వాళ్ళని కోసేసావు, కాబట్టి దానికి చెల్లు. అప్పుడు నా తపస్సు చెడిపోలేదు, నాన్న మాట వ్యర్థం కాలేదు, నువ్వు చనిపోలేదు, వీళ్ళు ఉన్నారు కదా, కాబట్టి వీళ్ళని ఎట్లయినా నీతో పాటే తమ్ముళ్ళు కాబట్టి నీతో పాటే కలిసి మొత్తం 3 లోకాల్లో తిరగమని నేను అనుకున్నాను. ఈ విధంగా జరుగుతుంది, ఆ కోరిక తీర్చు అన్నది. ఆయన సరే అన్నాడు. కాబట్టి వాళ్ళిద్దరు చాలా సంతోషంగా ఇద్దరు కృతార్థులయ్యారు. ఈయన చావలేదు. చివరికి ఈయన చచ్చిపోవాలని ఆమె కూడా అనుకోలేదు. బిడ్డలు కావాలనుకుంది, బిడ్డలు కలిగారు. అన్ని జరిగాయి. వాళ్ళు సంతోషంగా వాళ్ళ ప్రదేశాలకి ఆకాశంలోకి వెళ్ళిపోయారు అని మన వాల్మీకి మహర్షి మనకి రాసిచ్చారు అని మేం విన్నాము అని మన విశ్వామిత్ర మహర్షి రామచంద్రమూర్తికి చెప్తున్నారు. ఏవం తౌ నిశ్చయం కృత్వా మాతాపుత్రౌ తపోవని జగ్మతుః త్రిదివం రామ కృతార్థౌ ఇతి నః శృతం. ఏషః దేశః సః కాకుత్స మహేంద్రాధ్యుషితః పురా దితిం యత్ర తపస్సిద్ధాం ఏవం పరిచచార సహ. కాకుత్సా ఓ రామ, ఈ దేశము ఎవరిది అని చెప్తానన్నాను కదా. ఏషః దేశః, ఈ దేశము, సహ ఆయనదే, మన మహేంద్రుడు ఉజ్జుషిత ఇక్కడ ఉన్నాడు కదా కొన్నాళ్ళు, ఒక 1000 సంవత్సరాలు. ఆ పురాతన కాలంలో ఒకానొక సమయంలో ఆ దేశమైన ఆయన ఇది. ఎక్కడైతే తపస్సిద్ధం, తపస్సును చేసుకుని సిద్ధి సాధించుకున్న దితిని ఏవం ఈ విధంగా సహా మన ఇంద్రుడు పరిచర్యలు చేశాడో ఆ దేశం నాయన ఇది, మనం ఇప్పుడున్నది అదే. ఈ విశాలపురం ఎవరిదండి అని అడిగావు కదా, ఆయనది. ఆయన ఇక్కడ ఉండి ఆ తపస్సు చేసుకుంటున్న తల్లి గారికి గొప్పగా పరిచర్యలు చేశాడు. ఆయన ఉన్న ప్రదేశం అయ్యా ఇది. ఏషః దేశః సః కాకుత్స మహేంద్రాధ్యుషితః పురా దితిం యత్ర తపస్సిద్ధాం ఏవం పరిచచార సః. ఇక్ష్వాకోహతు నరవ్యాఘ్ర పుత్రః పరమధార్మికః అలంభుషాయాం ఉత్పన్నః విశాలః ఇతి విశ్రుతః.
తేన చ ఆసీత్ ఇహ స్థానే విశాల ఇతి పురీ కృత. ఓ నరవ్యాఘ్ర, ఓ రామ, ఇక్ష్వాకోహో ఇక్ష్వాకుడికి అలంభుషాయాం అలంభుషయందు, అలంభుషన ఆయన భార్య, ఆ ఇక్ష్వాకుడికి అలంభుషకి ఒక పుత్ర కొడుకు పరమ ధార్మిక గొప్ప ధర్మమూర్తి ఉత్పన్న పుట్టాడు. ఆయన విశాల ఇది, ఆయన పేరు విశాల అని విస్తృత గొప్పగా ఖ్యాతిగాంచాడు. ఇక్ష్వాకుకి ఆయన భార్య అలంబుషకి ఒక గొప్ప ధర్మమూర్తి కొడుకుగా పుట్టాడు ఆయన, ఆయన పేరు విశాల. తేన ఆయన వల్లే, ఆ విశాల వల్లే, ఇహ స్థానే ఈ ప్రదేశాన్ని, విశాలాపురి ఇది విశాల నగరము అని కృత ఆసీత్ చేశారు. ఆ ఇక్ష్వాకు కొడుకు పేరు మీదే ఈ ఊరికి విశాల నగరం అని వచ్చిందయ్యా. ఇక్ష్వాకోహతు నరవ్యాఘ్ర పుత్ర పరమధార్మిక అలంభుషాయాముత్పన్న విశాల ఇది విస్తృత తేన చ ఆసీత్ ఇహ స్థానే విశాల ఇది పురీకృత. విశాలస్య సుతః రామ హేమచంద్రః మహాబలః సుచంద్రః ఇది విఖ్యాతః హేమచంద్రాత్ అనంతరః. ఓ రామ, ఆ విశాలస్య సుతః విశాల అన్నాయన కొడుకు మహాబలః మహాబలవంతుడు, హేమచంద్రః హేమచంద్రుడు అన్నవాడున్నాడు. ఆ హేమచంద్రాత్ హేమచంద్రుడికి అనంతరః తర్వాత పుట్టినవాడు తమ్ముడు సుచంద్రః ఇది విఖ్యాతః సుచంద్రుడు అన్న పేరున్నవాడు. ఇక్ష్వాకుడి కొడుకు విశాల, విశాలుడి కొడుకు హేమచంద్రుడు, సుచంద్రుడు రెండిద్దరు కొడుకులు ఆయనకు. విశాలస్య సుతః రామ హేమచంద్రః మహాబలః సుచంద్రః ఇది విఖ్యాతః హేమచంద్రాత్ అనంతరః. సుచంద్రతనయః రామ ధూమ్రాశ్వః ఇది విశ్రుతః ధూమ్రాశ్వతనయః చ అపి సృంజయః సమపద్యత. ఓ రామ, ఈ సుచంద్రతనయః ఇక్ష్వాకు కొడుకు విశాల, విశాల కొడుకు సుచంద్రుడు, సుచంద్రుడి కొడుకు ధూమ్రాశ్వః ఇది విశ్రుతః ధూమ్రాసుడు అని చాలా పేరున్నవాడున్నాడు. ఆ ధూమ్రాశ్వ తనయాః చ అపి ఆ ధూమ్రాసుడి యొక్క కొడుకు సృంజయః అని సమపద్యత పుట్టాడు నాయన. సుచంద్రతనయః రామ ధూమ్రాశ్వః ఇది విశ్రుతః ధూమ్రాశ్వతనయః చ అపి సృంజయః సమపద్యత. సృంజయస్య సుతః శ్రీమాన్ సహదేవః ప్రతాపవాన్ కుశాశ్వ సహదేవస్య పుత్రః పరమధార్మికః. అప్పుడు ఆ సృంజయస్యుడికి సుతః కొడుకు శ్రీమాన్ గొప్ప యశోమూర్తి, ప్రతాపవాన్ గొప్ప ప్రతాపవంతుడు, సహదేవః సహదేవుడు జన్మించాడు. ఆ తర్వాత ఆ సహదేవస్య పుత్రః ఆ సహదేవుడికి కొడుకు పరమధార్మికః గొప్ప ధర్మమూర్తి కుశాశ్వః కుశాశ్వుడు పుట్టాడు ఆయన. సృంజయస్య సుతః శ్రీమాన్ సహదేవః ప్రతాపవాన్ కుశాశ్వః సహదేవస్య పుత్రః పరమధార్మికః. కుశాశ్వస్య మహాతేజాః సోమదత్తః ప్రతాపవాన్ సోమదత్తస్య పుత్రః తు కాకుత్స ఇది విశ్రుతః. ఆ కుశాశ్వుడికి మహాతేజాః ప్రతాపవాన్ గొప్ప తేజోమూర్తి ప్రతాపవంతుడైన సోమదత్తుడన్నవాడు కలిగాడు. సోమదత్తస్య పుత్రః తు సోమదత్తుడి కొడుకు కాకుత్సః ఇది విశ్రుతః కాకుత్సుడు అనేవాడు గొప్ప పేరున్నవాడు కలిగాడు. కుశాశ్వస్య మహాతేజాః సోమదత్తః ప్రతాపవాన్ సోమదత్తస్య పుత్రః తు కాకుత్సః ఇది విశ్రుతః. తస్య పుత్రః మహాతేజాః సంప్రతి ఏషః పురీం ఇమాం ఆవసతి అమరప్రఖ్యః సుమతిః నామ దుర్జయః. తస్య పుత్రః ఈ కాకుత్సుడి కొడుకు మహాతేజాః గొప్ప తేజోమూర్తి, ఆయన పేరు మీదే సంప్రతి ఈ సమయంలో ఇప్పుడు ఈ సమయంలో ఈ కాకుత్సుడు కొడుకే ఇమాం పురీం ఏష ఈ పురి నగరంలో ఉన్నాడు. ఈ నగరంలో ఆయన ఆవసతి నివసిస్తూ ఉన్నాడు.
ఓ రామ, ఆయన దుర్జయ, ఆయన దుర్జయుడు, ఆయనెవరు జయించలేరు, అజేయుడు ఆయన. అమరప్రఖ్య, దేవతలతో సమానమైన తేజస్సు కలిగిన వాడు. సుమతి నామ, సుమతి అన్న పేరున్నవాడు, ఇప్పుడున్నాడు ఈ సమయంలో. ఈ ఊరెవరిదండి, ఈ రాజవంశం ఎవరిది అన్నావు కదా, ఇదిగో మొత్తం రాజవంశము ఇక్ష్వాకు దగ్గర నుంచి మొదలుపెట్టి ఇప్పుడు సుమతి వరకు. ఈ సుమతి ఇప్పుడు ఇక్కడ పాలిస్తున్నాడు. నేను ఆ సుమతి గురించి, సుమతి యొక్క వంశం గురించి, అసలు ఈ ప్రదేశం ఏ విధంగా వచ్చిందని అన్ని చెప్పాను ఆయన. ఇంతకు ముందు పురాతన కాలంలో ఈ భూమి మీద ఏం జరిగిందని కూడా చెప్పాను. తస్య పుత్రః మహాతేజాః సంప్రతి ఏషః పురీం ఇమాం ఆవసతి అమరప్రఖ్యః సుమతిః నామ దుర్జయః. ఇక్ష్వాకోః తు ప్రసాదేన సర్వే వైశాలికాః నృపాః దీర్ఘాయుషః మహాత్మానః వీర్యవంతః సుధార్మికాః. ఇక్ష్వాకోః ప్రసాదేన, ఆ ఇక్ష్వాకు యొక్క అనుగ్రహం వల్ల, సర్వే అందరూ, వైశాలికాః నృపాః ఈ విశాల నగరంలోని రాజులందరూ, దీర్ఘాయుషః దీర్ఘాయుషులు, మహాత్మానః మహాత్ములు, వీర్యవంతః పరాక్రమవంతులు, సుధార్మికాః గొప్ప ధర్మిష్ఠులు నాయన. ఇక్ష్వాకోః తు ప్రసాదేన సర్వే వైశాలికాః నృపాః దీర్ఘాయుషః మహాత్మానః వీర్యవంతః సుధార్మికాః. ఇహ ఆద్య రజనీం రామ సుఖం వత్స్యామహే వయం స్వః ప్రభాతే నరశ్రేష్ఠ జనకం ద్రష్టుం అర్హసి. ఓ రామ, ఆద్య ఇంకిప్పుడు రజనీం ఈ రాత్రికి, వయం మనము, ఇహ ఇక్కడే, సుఖం సుఖంగా, వత్స్యామహే ఉందామయ్య, శ్వః రేపు ప్రభాతే పొద్దున్నే, ఓ నరశ్రేష్ఠ రామ, జనకం జనక మహారాజును ద్రష్టుం చూడడానికి అర్హసి తగిన వాడివి. రేపొద్దున జనక మహారాజును చూద్దాము. ఇవాళ మాత్రం ఇంకిప్పటికి రాత్రికి మనం ఇక్కడే సుఖంగా పడుకుందాం నాయన. ఇహ ఆద్య రజనీం రామ సుఖం వత్స్యామహే వయం శ్వః ప్రభాతే నరశ్రేష్ఠ జనకం ద్రష్టుమర్హసి. సుమతిః తు మహాతేజాః విశ్వామిత్రం ఉపాగతం శ్రుత్వా నరవరశ్రేష్ఠః ప్రత్యుద్గచ్చత్ మహాయశాః. సుమతిః తు, ఆ సుమతి కూడా, ఆ మహాతేజాః ఆ మహాతేజోమూర్తి, విశ్వామిత్రం ఉపాగతం విశ్వామిత్రుడు వచ్చాడు అని, శ్రుత్వా విన్ని, ఆ నరవరశ్రేష్ఠః రాజుల్లో శ్రేష్ఠుడు మన సుమతి, ఆ మహాయశాః గొప్ప యశోమూర్తి, ప్రత్యుద్గచ్చత్ ఆయన ఎదురొచ్చాడు. వీళ్ళు రేపొద్దున్నే వెళ్దామని అనుకున్నారు, ఆ రాత్రికి పడుకున్నారు. వాళ్ళు వచ్చారు అని, విశ్వామిత్ర మహర్షి వచ్చాడు అని మన సుమతికి తెలిసి, ఆ మహారాజు గారు ఆయనే వీళ్ల కోసం వచ్చారు. సుమతిః తు మహాతేజాః విశ్వామిత్రం ఉపాగతం శ్రుత్వా నరవరశ్రేష్ఠః ప్రత్యుద్గచ్చత్ మహాయశాః. పూజాం చ పరమాం కృత్వా సోపాధ్యాయః సబాంధవః ప్రాంజలిః కుశలం పృష్ట్వా విశ్వామిత్రం అధా అబ్రవీత్. ఆయన వచ్చి ఎట్లా వచ్చాడు? సోపాధ్యాయః సబాంధవః, ఉపాధ్యాయులతో, పురోహితులతో, బంధువులతో, అందరితో, పరివార జనంతో వచ్చి, పరమాం పూజాం గొప్పగా గౌరవాన్ని కృత్వా జరిపి, గొప్పగా పూజించి విశ్వామిత్ర మహర్షిని, మిగిలిన ఋషులను, ప్రాంజలి నమస్కారం చేసి, కుశలం పృష్ట్వా కుశలం అడిగి, అథ ఇంకప్పుడు విశ్వామిత్రుడితో ఈ విధంగా అబ్రవీత్ అంటూ ఉన్నాడు మన సుమతి. పూజాంచ పరమాం కృత్వా సోపాధ్యాయః సబాంధవః ప్రాంజలి కుశలం పృష్ట్వా విశ్వామిత్రం అథా అబ్రవీత్. ధన్యోస్మి అనుగృహీతః అస్మి యస్య మే విషయం మునిః సంప్రాప్తః దర్శనం చయేవ నాస్తి ధన్యతరః మమ. ఓ ముని,
యస్య ఏదైతే ఎవరి చేతైతే మే విషయం మా రాజ్యానికి మీరొచ్చారంటే దానివల్ల ధన్య అస్మి నేను ధన్యుణ్ణయ్యాను, అనుగృహీత అస్మి నేను అనుగ్రహింపబడ్డవాణ్ణయ్యాను, నేను ధన్యుణ్ణయ్యాను, మీ అనుగ్రహం కలిగింది. మే విషయం నా రాజ్యానికి మీరు సంప్రాప్త వచ్చారండి, పైగా దర్శనమిచ్చారు మాకు. మమ నాకంటే ధన్యతరః మించిన ధన్యత కలిగిన వాళ్ళు నాస్తి ఇంకెవరూ లేరు. ధన్యః అస్మి అనుగృహీతః అస్మి యస్య మే విషయం ముని సంప్రాప్తః దర్శనం చ ఏవ నాస్తి ధన్యతరః మమ అని ఆయన అన్నాడు. ఇక్కడ మళ్ళీ విషయం అంటే రాజ్యం. మన వాల్మీకి మహర్షి రామాయణంలో విషయం అని రాస్తే ఆయన రాజ్యం అని రాస్తారు, ప్రదేశం దేశం అని అర్థం. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే బాలకాండే సప్తచత్వారింశ సర్గ సంపూర్ణం. సర్వం శ్రీ సీతారామచంద్ర ప్రభు పాదారవిందార్పణమస్తు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనుజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం.